నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఆలోచించండి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఇద్దరు అన్నదమ్ములు ఒక ఆవు విషయంలో నాదంటే నాదని గొడవ పడతారు. చివరికి ఆ పంచాయతీ రాజు దగ్గరికి చేరుకుంటుంది. ఆయన బాగా ఆలోచించి మీ ఇద్దరిని 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి సరైన సమాధానాలు చెప్పిన వారికి ఆవు సొంతమవుతుంది అని చెబితే సరే అంటారు. ఈ సృష్టిలో ఉన్న అన్నింటిలో కడుపు నింపేది ఏది? అన్నింటికన్నా వేగవంతమైనది ఏమిటి? మనిషికి మహా సంతోషాన్ని ఇచ్చేది ఏది? ఇవి ఆ 3 ప్రశ్నలు. బాగా ఆలోచించుకుని రేపు వచ్చి జవాబులు చెప్పండి అని రాజు వాళ్ళని పంపించి వేశాడు. దారిలో నడుచుకుంటూ వెళ్తుండగా పెద్దవాడు, ఏంటో ఈ పిచ్చి ప్రశ్నలు, వీటి గురించి ఆలోచించడానికి ఏముంది? కడుపు నింపేది అన్నం, వేగవంతమైంది వేట కుక్క, సంతోషాన్ని ఇచ్చేది డబ్బు అనుకుంటాడు. తమ్ముడు మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఇంటికి చేరతాడు. నిద్రపోయే ముందు కూడా బుర్రలో ఈ ప్రశ్నలే తిరుగుతాయి. పొద్దున లేచి ఇద్దరు రాజు దగ్గరికి వెళ్తారు. జవాబులు దొరికాయా అని రాజు అడగగానే పెద్దవాడు తడుముకోకుండా అన్నము, వేట కుక్క, డబ్బు అని చెప్పేస్తాడు. ఆ సమాధానాలు తప్పని చెప్పి తమ్ముడికేసి చూస్తాడు రాజు. కడుపు నింపేది భూమాత. భూమి మీద పండిన పంటలే అందరి ఆకలి తీరుస్తాయి. వేగవంతమైనది మనసులోని ఊహ. అది మనల్ని రెప్పపాటులో ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఇక సంతోషాన్ని ఇచ్చేది నిద్ర. ఎందుకంటే మనిషి తన బాధలు, సమస్యలు అన్నీ మర్చిపోయేది నిద్రలోనే. తమ్ముడి సమాధానాలకు ముగ్ధుడైన రాజు ఆవు అతందే అని తీర్పిస్తాడు. అన్నదమ్ములు ఇద్దరిలో చిన్నవాడు ఆలోచించబట్టే రాజుని మెప్పించగలిగాడు. పెద్దవాడు కనీసం ఆ ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఆవును దక్కించుకోలేకపోయాడు. ఆలోచన మనిషి పుట్టుకతో లభించిన వరం. ప్రతి ఒక్కరి జీవిత గమనాన్ని అదే నిర్దేశిస్తుంది. మనిషిని మేధావిగా మారుస్తుంది. సదాలోచనలు సాధారణ వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. మనిషి దుఃఖానికి కారణం ఏమిటని ఆలోచించిన బుద్ధుడు సత్యాన్వేషిగా మారాడు. మంచి ఆలోచనలు మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాయి. ప్రతికూల ఆలోచనలు ఆత్మ న్యూనత భావాన్ని కలిగించి ఎదుగుదలను దెబ్బతీస్తాయి. అలాగని ఏదైనా విషయం గురించి అతిగా ఆలోచించినా కూడా ఆ పని ఎప్పటికీ పూర్తి చేయలేరు. క్రమశిక్షణతో కూడిన ఆలోచనలు ప్రతి ఒక్కరిని గమ్యం వైపు నడిపిస్తాయి. లక్ష్యం చేరుకునేందుకు దోహదపడతాయి. మీ ఆలోచనలు మార్చుకుంటే మీ ప్రపంచాన్ని మార్చుకోగలరు అని అంటారు ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ పుస్తక రచయిత నార్మన్ విన్సెంట్ పీలే గారు. సమా